ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం నెర్నెస్ట్ ఈక్వేషన్ గురించి మనం డిస్కషన్ చేశాం. సో, ఇన్ ద నెక్స్ట్ ఈక్వేషన్, ఇన్ ద రివర్సిబుల్ రియాక్షన్, the electrolyte concentration will be changes. We identify the electrode potentials based on the next equation. ఓకే. సో, నెక్స్ట్ ఈక్వేషన్‌ని బేస్ చేసుకొని రివర్సిబుల్ రియాక్షన్‌లో అంటే ఉత్క్రమణీయ చర్యల్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆ చేంజ్ అయ్యేటప్పుడు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నుంచి మనం నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం కనుక్కోవచ్చు అని లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేశాం. అయితే ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అయినా సరే డైరెక్ట్గా మనం మెజర్ చేయలేము. ఇండైరెక్ట్గా పరోక్షంగా మనం మెజర్ చేస్తాం. మరి ఆ మెజర్ చేయడానికి సో ఇండైరెక్ట్గా మనం మెజర్ చేయాలి అంటే మనకు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ కావాలి. ఇక్కడ మనకున్నటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే రెండు. ఒకటి SHE అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇక రెండవది క్యాలమల్ ఎలక్ట్రోడ్. క్యాలమల్ ఎలక్ట్రోడ్ అంటే మెర్క్యూరీ ఎలక్ట్రోడ్. మెర్క్యూరీ ఎలక్ట్రోడ్కే ఇంకొక పేరు క్యాలమల్ ఎలక్ట్రోడ్. ఇవి రెండు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా మనకు పనిచేస్తాయి. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను బేస్ చేసుకొని మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ను మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట. అయితే ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటో చూద్దాం. స్టాండర్డ్ అంటున్నాం అంటే ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషన్ మనం స్టాండర్డ్గా తీసుకోవాలి. చూడండి, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. It is used as a primary standard electrode, that is the reference electrode, for measuring the potential of other electrodes. అంటే ప్రమాణ స్థితిలో లేనటువంటి ఎలక్ట్రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ ఏక ఎలక్ట్రోడ్ కావచ్చు, వేరే ఏ ఎలక్ట్రోడ్లు అయినా సరే, అంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషన్ 1 m కన్నా తక్కువ ఉండాలి. అలా తక్కువ ఉన్నటువంటి గాఢత తక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉన్న ఎలక్ట్రోడ్ యొక్క సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ను మనం కనుక్కోవాలి అంటే ఇది రెఫరెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ can acts both as anode and cathode. చూడండి, ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏంటంటే యానోడ్గా పనిచేస్తుంది, క్యాథోడ్గా పనిచేస్తుంది అంటున్నాడు. ఎప్పుడు యానోడ్గా పనిచేస్తుంది, ఎప్పుడు క్యాథోడ్గా పనిచేస్తుంది, ఈ రహస్యం తెలిస్తే చాలు. హైడ్రోజన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ వచ్చేటువంటి ఎలక్ట్రోడ్స్ ఉన్నట్లయితే అక్కడ హైడ్రోజన్ ఏంటంటే యానోడ్గా పనిచేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇదే హైడ్రోజను క్యాథోడ్గా ఎప్పుడు పనిచేస్తుందంటే తనకన్నా పొటెన్షియల్ తక్కువ ఏవైతే ఎలక్ట్రోడ్లు
ఉంటాయో ఆ పొటెన్షియల్ను మనం కనుగొనేటప్పుడు ఈ హైడ్రోజన్ రెఫరెన్స్గా పెట్టినట్లయితే అప్పుడు హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేస్తుంది. అంటే తన పొటెన్షియల్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వాళ్ళ దగ్గర హైడ్రోజన్ ఏంట్రా అంటే యానోడ్ గాను, తనకన్నా తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దగ్గర ఇది క్యాథోడ్ గాను పనిచేస్తుంది. అంటే ఎప్పటికే కానీ 2 ఎలక్ట్రోడ్ల పొటెన్షియల్స్ మనకు తెలిసినప్పుడు ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది క్యాథోడ్ గాను, తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది యానోడ్ గాను పనిచేస్తుంది అని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో తెలుసుకున్నాం. ఏది ఇంటర్లోనే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దీని విలువ ఎంత వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మరి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ మనం సింగిల్ ఎలక్ట్రోడ్ అంటున్నాం, యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటున్నాం. ఎందుకు? ఈ హైడ్రోజన్ అనేటువంటి ఎలక్ట్రోడ్ హైడ్రోజన్కు సంబంధించిన అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో డిప్ అయి ఉంటే దాన్ని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్ లేదా సింగిల్ ఎలక్ట్రోడ్ అంటాం. క్రియాశీల ఎలక్ట్రోడ్ లేదా ఏక ఎలక్ట్రోడ్ అని అంటాం. సరే, ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం. మరి ఇది గ్యాసే, మరి ఇది గ్యాస్ కదా. మరి గ్యాస్ అన్నప్పుడు ఎలా ఎలక్ట్రోలైట్లో నువ్వు డిప్ చేస్తావు? అదే సాలిడ్ అయితే ఈజీగా మనం డిప్ చేసి పెట్టేయచ్చు. మరి హైడ్రోజన్ గ్యాస్ కదా. మరి ఇలా గ్యాస్ కానీ లిక్విడ్లు కానీ వచ్చినప్పుడు అవి ఎలక్ట్రోడ్లుగా పని చేయాలి అంటే వాటిని ఉంచడం కోసం మనం ఇక్కడ ప్లాటినం అనేటువంటి మెటల్ను తీసుకుంటారు. ప్లాటినం మెటల్ తీసుకుంటారు. ఈ ప్లాటినం మెటల్లో ఉన్నటువంటి ఈ ట్యూబ్లో ఏం చేస్తారంటే చూడండి, ఈ ప్లాటినం మెటల్ ట్యూబ్లో హైడ్రోజన్ గ్యాస్ను ఫిలప్ చేస్తారు. ఎస్, ఇట్లా. అయితే ఇలా తీసుకుంటాం, ఇందులో ఎలక్ట్రోలైట్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ ఏది? హైడ్రోజన్ అయాన్సే ఉన్నటువంటి HCl. H ప్లస్ Cl మైనస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తున్నావు కాబట్టి హైడ్రోజన్ అయాన్లు. కాబట్టి దీన్ని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్ లేదా సింగిల్ ఎలక్ట్రోడ్ అనడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు ప్లాటినం పెడుతున్నారు కదా సార్, ఈ ప్లాటినం ఏమన్నా రియాక్షన్ జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే ఇనర్ట్, జడ స్వభావం కలిగినటువంటి ఎలక్ట్రోడ్, హైలీ ఇనర్ట్ అంటే ఎట్టి పరిస్థితిలో రియాక్షన్ జరపనటువంటి ఇనర్ట్ ఎలక్ట్రోడ్. అందుకే మనం గ్యాస్ను కానీ లిక్విడ్లు కానీ ఎలక్ట్రోడ్లుగా రాసేటప్పుడు ప్లాటినం అని పెట్టేస్తాం. సో ఇప్పుడు ప్లాటినం ఎలక్ట్రోడ్ను ఉంచాం కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్ అనేది హ్యాపీగా అక్కడ ఉండగలుగుతుంది. నౌ లెట్ us see. సో ఇందులో హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాడు. చూడండి, ఇది హైడ్రోజన్ గ్యాస్ ఇన్లెట్, ఇది ప్లాటినంతో తయారు చేసినటువంటిది. ప్లాటినం వైరు ఇక్కడ ఉంటుంది, ప్లాటినం ఫాయిల్. ఇక లోపల బీకర్లో ఏంటంటే 1 m కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి HCl తీసుకున్నాడు. సో ఇక్కడ అన్ని స్టాండర్డ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి 1 m HCl సొల్యూషన్, టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, ప్రెషర్ 1 atmosphere ప్రెషర్. మరి ఎప్పుడైతే నువ్వు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను
తన అయాన్సే ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఎప్పుడైతే ఉంచావో అక్కడ మనకి పొటెన్షియల్ అనేది డెవలప్ అయింది. సో SHE అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్లాటినం ఫాయిల్ విచ్ ఈజ్ కోటెడ్ విత్ ఫైన్లీ పౌడర్డ్ ప్లాటినం సో యాజ్ టు ఇంక్రీజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ప్లాటినం ఫాయిల్ మీదనే మళ్ళీ ఏంటంటే ఫైన్లీ పౌడర్ ప్లాటినంను కోట్ చేశాడు. ఎందుకు కోట్ చేశాడంటే రియాక్షన్ ఈజీగా జరగడం కోసం, అంటే దాని రేట్ ఆఫ్ రియాక్షన్ను పెంచుతుంది. సో ద ప్లాటినం ఫాయిల్ ఈజ్ ఫిటెడ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ అండ్ సస్పెండెడ్ ఇన్ 1 mHCl solution at a pressure of 1 atmosphere pressure. So the platinum foil acts as electrical conductor and help to establish the chemical reaction in the vessel. మరి చూడండి యానోడ్ వద్ద ఏం జరుగుతుంది యానోడ్ వద్ద చూడండి. అట్ యానోడ్ హైడ్రోజన్ గ్యాస్ H+ అయాన్స్గా విడిపోతుంది ప్లస్ 2 electrons. సో ఫ్రీ స్టేట్ కాబట్టి 0 0 to +1 మీన్స్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్, దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. మరి ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగేటప్పుడు దాని పొటెన్షియల్ ఎంత అని చూస్తే 0.00 వోల్ట్ వచ్చింది. 0.00 వోల్ట్ వచ్చింది. అదే క్యాథోడ్ వద్ద ఎంత వచ్చింది అంటే క్యాథోడ్ అంటే ఏంటి, ఈ 2 H+ అయాన్స్ ప్లస్ 2 electrons గివ్స్ రైజ్ టు H2 అంటే +1 to 0. సో రెడక్షన్, మరి రెడక్షన్ పొటెన్షియల్ ఎంత అంటే 0.00 వోల్ట్. అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ 0నే, రెడక్షన్ పొటెన్షియల్ కూడా 0నే. సో ఇక్కడ 0 అనేటువంటి పొటెన్షియల్ వచ్చింది కాబట్టి ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 0 కన్నా ఎక్కువ వాల్యూలు ఉండొచ్చు, 0 కన్నా తక్కువ ఉండొచ్చు. 0 కన్నా ఎక్కువ ఉంటే ప్లస్, 0 కన్నా తక్కువ ఉంటే మైనస్. కాబట్టి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు. ఇప్పుడు రెఫరెన్స్ ఎవరు అంటే హైడ్రోజన్ తీసుకున్నాం కాబట్టి, సో బేస్డ్ ఆన్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ we measure the remaining electrode potentials. సో ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను బేస్ చేసుకొని రిమైనింగ్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పొటెన్షియల్స్ను మనం ఈజీగా మెజర్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మనం కొన్ని చూసాం. ఏది గాల్వానిక్ సెల్లో, లేదా వోల్టాయిక్ సెల్లో, లేదా డేనియల్ సెల్లో. యానోడ్ హాఫ్ సెల్లో జింక్ ఉన్నాడు, క్యాథోడ్ హాఫ్ సెల్లో కాపర్ ఉన్నాడు. మరి జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అంటే -0.76 వోల్ట్ వచ్చింది. అదే కాపర్ ఎంత అంటే +0.33 వోల్ట్ అని మనకు వచ్చింది. మరి ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను హైడ్రోజన్ రెఫర్ చేస్తూ దాని పొటెన్షియల్ను మనం చూద్దాం. చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను మనం ఇప్పుడు డిటర్మిన్ చేస్తాం. ఏది, ద పొటెన్షియల్ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ కెన్ బి మెజర్డ్ బై కప్లింగ్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో అనుసంధానం చేస్తూ వేరే ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్స్ను మనం మెజర్ చేయవచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు ఏం చేశాడు బాగా చూడండి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒకవైపు ఏంట్రా అంటే జింక్ రాడ్ తీసుకున్నాడు, దాన్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశాడు. ఇంకొక హాఫ్ సెల్లో ఏం చేశారు అంటే HCl సొల్యూషన్ తీసుకున్నాడు, అందులో హైడ్రోజన్ గ్యాస్తో ఉన్నటువంటి ఈ ప్లాటినం ట్యూబ్ను పెట్టేశాడు. ఇప్పుడు జింక్ రాడ్కి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా కలిపాడు, మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ పెట్టాడు. ఎందుకంటే సాల్ట్ బ్రిడ్జ్ ఉంటేనే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, సాల్ట్ బ్రిడ్జ్ లేకపోతే రియాక్షన్ జరగదు. సో
standard hydrogen electrode and the electrode are dipped in 1 molar aqueous solution of their ion in separate compartment. ఓకే, ఒక కంపార్ట్మెంట్ లో జింక్ ఉంది, ఇంకో కంపార్ట్మెంట్ లో హైడ్రోజన్ ఉంది. The two solutions are connected by a salt bridge. ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ ని కనెక్ట్ చేశాం. A voltmeter is inserted in the wire to measure the current flow between standard hydrogen electrode and the electrode. ఇప్పుడు చూడండి, electrode oxidation potential of zinc plus 0.76, the electrode reduction potential of standard hydrogen electrode is 0.00 volt. Okay, ఆక్సిడేషన్ పొటెన్షియల్, జింక్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ 0.76 వోల్ట్ వచ్చింది. మరి ఇదే రిడక్షన్ పొటెన్షియల్ ఏమవుతుంది, అదే విలువ ఉంటుంది, కాకపోతే సైన్ మారుతుంది, -0.76 వోల్ట్, -0.76 వోల్ట్. ఓకే, అంటే ఇక్కడ జింక్ ఏంట్రా అంటే యానోడ్గా పనిచేసింది, హైడ్రోజన్ ఏంటి క్యాథోడ్గా పనిచేసింది. ఎట్లా చెప్తున్నావు సార్? పొటెన్షియల్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ కనుక తీసుకున్నట్లయితే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ని బేస్ చేసుకొని ఏది క్యాథోడ్ ఏది యానోడ్ అని మనం చెప్పొచ్చు. సో రిడక్షన్ పొటెన్షియల్ ఇక్కడ -0.76, హైడ్రోజన్ వచ్చేసి 0. మరి జింకు పొటెన్షియల్ 0 కన్నా తక్కువ కదా, మైనస్ కదా, అందుకే అది యానోడ్గా పనిచేసింది గాల్వానిక్ సెల్లో. ఇక్కడ కూడా ఏంట్రా అంటే యానోడ్గా పనిచేసింది, యానోడ్గా పనిచేసింది. చూడండి, ద ఎలక్ట్రోడ్ రియాక్షన్, ద పొటెన్షియల్ ఆఫ్ an electrode can be measured by coupling with standard hydrogen electrode at anode oxidation. Zinc gives rise to Zn+2 plus 2 electron. ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఆక్సిడేషన్. అట్ క్యాథోడ్ రిడక్షన్ 2H+ plus 2 electron H2. ఓకే, ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేసింది. చెప్పాం కదా మనం ఫస్ట్లోనే, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ యానోడ్ యాజ్ వెల్ యాజ్ క్యాథోడ్ అన్నాం. కాబట్టి ఇక్కడ జింకు మెజర్ చేసేటప్పుడు హైడ్రోజన్ ఏంట్రా అంటే క్యాథోడ్గా పనిచేసింది. బాగుంది. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను మనం మెజర్ చేద్దాం. ఏంటంటే సేమ్ ఇంతకు ముందు కదా మనం తీసుకున్నట్లే, చూడండి ఏం చేశాం, ఇక్కడ కాపర్ తీసుకున్నాను, ఇంతకుముందు జింకు తీసుకోనండి, జింకు తీసేసి ఇప్పుడు కాపర్ పెట్టా. కాపర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ ఇటువైపు యాజ్ యూజువల్గా హైడ్రోజన్ గ్యాస్ ఉన్నటువంటి ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్తో ఉన్నటువంటి ఈ గ్లాస్ ట్యూబ్ను ఫిట్ చేశా. అంటే ఇటువైపు హైడ్రోజన్, ఇటువైపు కాపర్, రెండు కూడా సింగిల్ ఎలక్ట్రోడ్లే, యాక్టివ్ ఎలక్ట్రోడ్లే, క్రియాశీల ఎలక్ట్రోడ్లే. మరి సాల్ట్ బ్రిడ్జ్ పెట్టడం వల్ల ఇక్కడ వోల్ట్ మీటర్ మెజర్ చేయడానికి పెట్టేశాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ పెట్టినప్పుడు అక్కడ రియాక్షన్ జరిగింది. ఏం జరిగింది తెలుసా, హైడ్రోజన్ ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ అంటే ఏంటి, H2 గివ్స్ రైజ్ టు H++ 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్లు లాస్ చేసింది. లాస్ చేసిందా? ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు లాస్ చేస్తుందో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, ఎస్ ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది, అంటే కాపర్ తీసుకుంటుంది, ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. సో Cu+2 + 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cu, రిడక్షన్ జరిగింది. మరి ఇక్కడ పొటెన్షియల్ ఎంతరా అంటే చూడండి, ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్, కాపర్ రిడక్షన్ పొటెన్షియల్ ఎంతరా అంటే 0.34 ప్లస్ 0.34. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ -0.34 అవుతుంది. రెండిటికి వాల్యూలు సేమే, కాకపోతే సైన్ ఒకటి మారుతుంది అని చెప్పాను. కాబట్టి ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ ఎంతరా అంటే +0.34,
హైడ్రోజన్ ఎంతరా అంటే 0. మరి 0 కన్నా ఎక్కువ కదా. సో ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి కాపర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. తక్కువ పొటెన్షియల్ అయ్యింది కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ యానోడ్గా పనిచేసింది. అంటే జింకు దగ్గరనేమో ఇదే హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేస్తే కాపర్ దగ్గరికి వచ్చేసరికి ఇదే హైడ్రోజను యానోడ్గా పనిచేసింది. దట్స్ వై హైడ్రోజన్ ఈజ్ యాక్ట్ యాజ్ యానోడ్ యాజ్ వెల్ యాజ్ క్యాథోడ్. సో ఇట్ ఈస్ అ బెస్ట్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. అయితే ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది మనం అన్ని వేళలా మెజర్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే హైడ్రోజన్ ఉన్నంత వరకు అక్కడ ఏంట్రా అంటే నువ్వు 1m కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. 1m కాన్సన్ట్రేషన్ ఉంచడం అనేది కష్టమవుతుంది. అండ్ అక్యురేట్గా దీన్ని మెజర్ చేయాలి అంటే టెంపరేచర్ను కూడా నువ్వేంట్రా అంటే స్టాండర్డ్ చేయాలా. టెంపరేచర్ను కూడా స్టాండర్డ్ చేయాలా. ఏ మాత్రమే కానీ టెంపరేచర్ చేంజ్ అయితే అక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది మనకేంటంటే చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ ఎలక్ట్రోడ్. సెన్సిటివ్ ఎలక్ట్రోడ్. Now you see second reference electrode, that is the calomel electrode. Calomel electrode. It is a secondary reference electrode used in place calomel is common name of mercurous chloride. మెర్క్యూరస్ క్లోరైడ్కి ఇంకొక పేరు ఏంట్రా అంటే కాలమల్ ఎలక్ట్రోడ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ సాలిడ్. మెర్క్యూరస్ క్లోరైడ్ అనేది ఏంట్రా అంటే సాలిడ్గా ఉంటుంది. చూడండి కన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి. ప్లాటినం వైర్ డిప్ చేశాడు. ఓకే, KCl సొల్యూషన్ తీసుకున్నాడు. ఎందుకంటే మెర్క్యూరస్ క్లోరైడ్ సేమ్ అయాన్స్ ఉండాలి కాబట్టి సేమ్ అయాన్స్ ఉన్నటువంటి మెర్క్యూరస్ క్లోరైడ్. అలానే ఈ మెర్క్యూరస్ క్లోరైడ్కు ఇక్కడ మెర్క్యూరీ కామన్గా ఉండాలి కాబట్టి HGని తీసుకున్నాడు. HG ఇది లిక్విడ్. దీనిపైన ఏంట్రా అంటే HgCl2 + Hg పేస్ట్ అనేది పెట్టేశాడు. అలానే ఉండిపోతుంది. దీనికి ప్లాటినం వైర్ అనేది కనెక్షన్ పెట్టాడు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది సప్లై కావాలి కాబట్టి. ఇక్కడ సాల్ట్ KCl సొల్యూషన్ను తీసుకున్నాను. అంటే సాచురేటెడ్ KCl సొల్యూషన్. ఇక్కడి నుంచి పోయడానికి ఇటువైపు నుంచి వెళ్ళడానికి ఇక్కడ ఇన్లెట్లు ఒకటి అవుట్లెట్లు అనేటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కాలమల్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు చూద్దాం. చూడు రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడో చూడండి. ప్లాటినం Hg లిక్విడ్. చూడండి లిక్విడ్ కదా, లిక్విడ్ మనం ఉంచలేం ఎలక్ట్రోడ్గా. అందుకే ఇక్కడ ఏంటంటే ఇనర్ట్ మెటల్ అయినటువంటి ప్లాటినం తీసుకున్నాడు. ఆ ప్లాటినంలో మెర్క్యూరీని వేశాడు. దేంట్లో ఎలక్ట్రోలైట్ ఎవరు అంటే HgCl2. ఈ రెండింటి మధ్యలో స్లాష్ పెట్టాం అంటే వేరియేషన్ గివ్స్ రైజ్ టు Cl-. అంటే నువ్వు తీసుకున్నటువంటి 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి Cl-. ఓకే, నెక్స్ట్ ఈ మెర్క్యూరీ అనేది ఏంట్రా అంటే వర్కింగ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. ఇఫ్ ఇట్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్, సేమ్ హైడ్రోజన్ మాదిరే ఇది కూడా క్యాథోడ్గా యానోడ్గా పనిచేస్తుంది. ఎలానో చూద్దాం. ఇఫ్ ఇట్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్యాథోడ్ అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్లను తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటుంది, HgCl2 గివ్స్ రైజ్ టు Hg+2 + 2Cl-. చూడండి HgCl2 గివ్స్ రైజ్ టు Hg+2 + 2Cl-. ఈ Hg2+2
plus 2 electrons gives rise to 2Hg. Hg cancel అయిపోయింది. 2Hg2Cl2 plus 2 electron gives rise to 2Hg plus 2Cl minus. అంటే ఇప్పుడు ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏంటి, రిడక్షన్ అంటున్నాం. ఓకే, ఇదే యానోడ్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. యానోడ్ అన్నప్పుడు ఏంటి, ఇక్కడ సేమ్ 2Hg gives rise to Hg plus 2 plus 2 electrons. 2Hg plus 2 plus 2Cl minus gives rise to Hg2Cl2. అప్పుడు ఏంటి, నెట్ ఈక్వేషన్ ఏంటి, 2Hg plus 2Cl minus gives rise to Hg2Cl2 plus 2 electrons. 2 electrons అంటే క్యాథోడ్ దగ్గర ఉన్నటువంటి 2Cl మైనస్ ఏంట్రా అంటే ఇక్కడ యానోడ్ దగ్గరికి వస్తున్నాయి. ఇక్కడ యానోడ్ దగ్గర ఏర్పడినటువంటి HgCl2 ఏమవుతుందంటే మళ్ళీ క్యాథోడ్గా పనిచేసి 2Cl మైనస్ అయాన్స్గా బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అయితే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అయితే మనకు జరుగుతున్నాయో అదే విధంగా మెర్క్యూరియస్ క్లోరైడ్లో మనకు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే క్లోరైడ్ అయాన్ల యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో స్టాండర్డ్ కాలమల ఎలక్ట్రోడ్ E0 మైనస్ 0.0591 లాగ్. ఇంతకుముందు మనం ఏంట్రా అంటే మెటల్ అయినా ఎలక్ట్రోడ్ అయినా నాన్ మెటల్ అయినా మనం ఏంటంటే లాగ్ 1/m ప్లస్ కాన్సన్ట్రేషన్ అన్న లేకపోతే లాగ్ AN మైనస్ కాన్సన్ట్రేషన్ అన్న మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే క్లోరైడ్ అయాన్స్ అనేటివి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి లాగ్ Cl మైనస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి యానోడ్ దగ్గరైనా సరే క్యాథోడ్ దగ్గరైనా సరే, చూడండి క్యాథోడ్, సో యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రెండిటి దగ్గర చూడండి, ఇది రెండిటి దగ్గర మనకేంటంటే Cl మైనస్ అయాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కాలమల్ ఎలక్ట్రోడ్లో కాన్సన్ట్రేషన్ అనేది ఏంట్రా అంటే Cl మైనస్ అయాన్స్. Cl minus ions. So Cl minus ions concentration is especially with calomel electrode potential. Calomel electrode potential. చూడండి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, ఇక్కడ కాన్సన్ట్రేషన్, నార్మాలిటీ, స్టాండర్డ్. స్టాండర్డ్ అన్నప్పుడు సాచురేటెడ్ కండిషన్లో ఇక్కడ నార్మాలిటీ 1m ఆర్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అంటే డైల్యూట్ మీడియంలో కాలమల్ ఎలక్ట్రోడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాలమల్ ఎలక్ట్రోడ్. మరి కాలమల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంటి, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ కాలమల్ ఎలక్ట్రోడ్స్? మరి కాలమల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత వస్తుంది? సో కాలమల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంట్రా అంటే 0.1 N KCl ఉన్నప్పుడు 0.334 వోల్ట్, ఎగ్జాక్ట్ 1 N కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే మనకు 0.28 వోల్ట్. అదే సాచురేటెడ్ KCl కనుక ఉన్నట్లయితే 0.2422 వోల్ట్స్, 0.224 వోల్ట్స్. ఇదేంటి కాలమల్ ఎలక్ట్రోడ్. చూడండి కాలమల్ ఎలక్ట్రోడ్, మెర్క్యూరీ కింద, ఇది ప్లాటినం కింద, మెర్క్యూరస్ క్లోరైడ్, KCl సాచురేటెడ్ KCl. కండక్టివిటీ ఇంక్రీజ్ కావడం కోసం మనం KClని కలుపుతున్నాం. సో ఇది రివర్సబుల్ రియాక్షన్ కాబట్టి ఇటువైపు యానోడ్, ఇటువైపు క్యాథోడిక్, రెండు రియాక్షన్లు జరుగుతున్నాయని మనం చెప్పాం. రెండిట్లలో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంట్రా అంటే ఇక్కడ క్లోరైడ్ అయాన్స్. అందుకే
కాన్సంట్రేషన్ మనం E is equal to E0 minus 0.0591 log Cl minus concentration. So the above equation clear, బాగా క్లియర్గా ఇచ్చాడు. From above equation it is evident that potential of calomel electrode depends on concentration of Cl minus 0.1 N KCl తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ ఎంత 0.334 వోల్ట్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 1N KCl calomel electrode ఎంత 0.28 వోల్ట్. ఫర్ సాచురేటెడ్ KCl calomel electrode ఎంత 0.2422 వోల్ట్. ఇక్కడ ఏమన్నా డౌట్ వచ్చిందా? మైనస్ కదా, కాన్సంట్రేషన్ చూడు ఇక్కడ ఈక్వేషన్లో ఏమన్నాడు చూడండి, E is equal to E0 minus 0.0591 log Cl minus కాన్సంట్రేషన్ అన్నాడు. అవునా? Cl మైనస్ అనేది ఏమవుతుంది, మెటలా నాన్ మెటలా? నాన్ మెటల్. సో ఇక్కడ నాన్ మెటల్ ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషన్ డిక్రీజెస్, ఇట్స్ పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజెస్. దట్ ఈస్ ద పాయింట్. అందుకే ఇక్కడ చూడు బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సో ఫర్ 0.1 N KCl అన్నాం అంటే ఇక్కడ Cl మైనస్ కాన్సంట్రేషన్ ఎంత 0.1 కదా, అంటే తక్కువ ఉంది కాబట్టి పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ 0.334 వోల్ట్. ఇక్కడ 1N KCl అన్నాడు, కాన్సంట్రేషన్ ఎక్కువ. సో నాన్ మెటాలిక్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తక్కువ. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ decreases with decrease its electrolyte concentration. Number 1. Number 2, whereas non-metal electrode potential increases with decrease the concentration of electrolyte. Clear? Next class lo manam entrante types of electrodes. ఎలక్ట్రోడ్ టైప్స్. మెటల్ ఎలక్ట్రోడ్ ఇంతకు ముందే చూసాం, జింక్ కాపర్ ఎలక్ట్రోడ్. మెటల్ సాల్ట్ అయాన్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ ద calomel ఎలక్ట్రోడ్, బెస్ట్ ఎగ్జాంపుల్ calomel ఎలక్ట్రోడ్. నెక్స్ట్ రెడాక్స్ ఎలక్ట్రోడ్స్ అంటే రెండు ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరగాలి. నెక్స్ట్ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్, ఇది చూడాలి, అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ చూడాలి. నెక్స్ట్ గ్యాస్ ఎలక్ట్రోడ్ మనం చూడాలి. అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్లోనే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వస్తాయి. నెక్స్ట్ గ్యాస్ ఎలక్ట్రోడ్ అనేది మనం చూడాలి. దీస్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా?